దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడు. మీ శరీరాలను మీరు చూడండి. రూపం అమ్మ రూపం కావచ్చు, పోలికలో నాన్న పోలికలో మీరు ఉండొచ్చు. అలా అని నాన్న ముక్కు నీ ముక్కు సేమ్ ఉన్నంత మాత్రం నాన్నేమి నీకు తీసి పెట్టలేదు. అమ్మ మూతి నీ మూతి సేమ్ ఉన్నంత మాత్రం అమ్మదేవి నీకు ఇవ్వలేదు. రూపాలు పోలికలు ఒకలా ఉండొచ్చు, కానీ పెట్టింది అమ్మ కాదు నాన్న కాదట. ఎవరు పెట్టారట? దేవుడు. దేవుడి ఇష్టం కొరకు అవయవాలను శరీరాలలో పెట్టాడు. ఎందుకయ్యా ఈ శరీరంలో ఈ అవయవాలు పెట్టావు అని ఒకవేళ పెట్టిన దేవుని అడిగితే, నా ఇష్ట ప్రకారంగా పెట్టాను. మీ ఇల్లు ఏమంటే మీకు ఇష్టమైనట్టుగా మీరు కట్టుకోవాలనుకుంటారు, మీకు ఇష్టమైన కారు మీరు కొనాలనుకుంటారు, మీకు ఇష్టమైన మొబైల్ మీరు కొనాలనుకుంటారు, మీకు ఇష్టమైన బైక్ మీరు కొనాలనుకుంటారు. మీకు ఇష్టమైన బైకు, మీకు ఇష్టమైన మొబైలు, మీకు ఇష్టమైన ఇల్లు, మీకు ఇష్టమైన కారు, అది మీ ఇష్టం. కానీ మీ శరీరములో అవయవాలు అనేవి మాత్రం అవి మీ ఇష్టం కాదు, అమ్మా నాన్న ఇష్టం కాదట. దేవుని ఇష్ట ప్రకారంగా ఆయన ఈ శరీరములో ఈ అవయవాలను పెట్టాడు.